చాలా రోజులకు రవితేజని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నాం. ఇరుముడి మూవీది గ్లిమ్స్ రిలీజ్ చేసిండ్రు. రవితేజ ఫ్యాన్స్ కి ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నిజం చెప్తున్నా రిఫ్రెషింగ్ క్యారెక్టర్ లో చూస్తున్న రవితేజన్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టుండ్రి. మెయిన్ గా రవితేజన్ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, ఈ సినిమా ఎట్లయినా హిట్ అవ్వాలరా బై, అంతే, ఇంతకు మించి ఇంకేం వద్దు అన్నట్టు అనిపించింది నాకు. లాస్ట్ వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా జస్ట్ ఓకే ఉండే, అంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అన్నట్టు ఉండే. కానీ ఇది అట్లా అవ్వద్దు, బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇరుముడి గ్లిమ్స్ లో కొన్ని విజువల్స్ చూపెట్టిండ్రు, చాలా బాగున్నాయి. అసలు ఇంత చేంజ్ ఓవర్ ఎట్లా తీసుకొచ్చిండు అన్నట్టు అనిపించింది. మిడిల్ లో మాస్ ఫైట్ సీన్ ఒకటి ఉండే, ఆడ బాగుండే. కొంచెం రాఘవేంద్ర టైప్ ఆఫ్ ఎసెన్స్ కనిపిస్తుంది. అదే రాఘవేంద్ర, ప్రభాస్ గారి రాఘవేంద్ర మూవీలో నాన్న కోసం మాలేసుకోవడం అట్లా, అండ్ దీంట్లో కూతురు కోసం అట్లా మాలేసుకోవడం, మందు మానేయచ్చు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మేబీ కొంచెం రాఘవేంద్ర లాగా టిపికల్ గా ఉండబోతుందేమో అనిపిస్తుంది. జీవి ప్రకాష్ మ్యూజికల్ ఆబ్వియస్లీ కొన్నిసార్లు ఎమోషనల్ సీన్స్ కి చాలా బాగా ఇస్తాడు జీవి ప్రకాష్. సో ఆగస్ట్ లో రిలీజ్ అవబోతుంది. గ్లిమ్స్ మాత్రమే వచ్చింది, టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి దీంతో ఖుషి అయిపోతారు ఇక రవితేజ ఫ్యాన్స్.